శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రథసప్తమి ఉండబోతుంది. ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్లయితే సూర్యుడికి ప్రత్యేకంగా ఈ రోజు ప్రీతికరమైన రోజు. అంటే ఈ రోజు నుంచి సూర్యుడి వేగం ఇంకా పెరగబోతుంది. ఇక ఈ రోజు నుంచి ఎవరైతే విశేషంగా సూర్యుడి ఆరాధన మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారు ఈ రోజు నుంచి తప్పకుండా మొదలు చేయండి. ఆదివారం ఉపవాసం కావచ్చు, ఆదివారం ఉప్పు లేని భోజనం కావచ్చు, ఆదివారానికి సంబంధించిన విశేష నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుంచి కనుక మీరు పాటించడం మొదలు పెట్టినట్లయితే నిజంగా చెప్తున్నా జీవితం లోపల ఒక రకమైన ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా వచ్చుద్ది. సూర్యుడు ఆరాధన ఎవరైతే చేస్తారో, సూర్య ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితం లోపల ఎన్ని కష్టాలైనా కావచ్చు, ఎలాంటి కష్టాలైనా కావచ్చు, అవి ఎక్కువ వాళ్ళకేం మార్చవు, వాళ్ళ జీవితంలో ఎక్కువ మారదు. అందుకే మీరు బ్రాహ్మణులు కనుక చూసుకున్నట్లయితే సంధ్యా ఉపాసన చెప్పడం జరిగింది. సూర్య ఉపాసన, గాయత్రి ఉపాసన ఇది విశేషంగా ఎందుకంటే ఆత్మవిశ్వాసం కావాల్సింది. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి సూర్య ఆరాధన చేయాల్సింది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల మానసికంగా ఏదో ఒక విషయం లోపల బాధపడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవండి. సూర్య నమస్కారాలు ఈ రోజు నుంచి ప్రతిరోజు చేయడం మొదలు పెట్టండి. అలాగే ఈ రోజు నుంచి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మొదలు పెట్టండి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి మన ఛానల్ లోపల ఆల్రెడీ చెప్పడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.